మిల్లర్లు సిండికేట్ మొదట్లో ధర పెంచి క్రమంగా తగ్గింపు 2700 నుంచి 2300కు. వర్షాలకు భయపడి అమ్ముకుంటున్న అన్నదాతలు, కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక మిల్లర్ల దోపిడీ అంటూ ధాన్యం కొనుగోలులో వ్యాపారుల ఇష్టారాజ్యం. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. యాసంగిలో సన్న బియ్యాన్ని ముందు అధిక ధరలకు కొనుగోలు చేసిన మిల్లర్లు రైతులు పెద్ద ఎత్తున అమ్మేందుకు రావడంతో ఒక్కసారిగా ధరలను తగ్గించారు. వారం కిందట రైతు నుంచి క్వింటాల్ 2700 కొన్న మిల్లర్లు ప్రస్తుతం 2300కే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ధాన్యం పచ్చిగా ఉందని, తేమ శాతం ఆశించిన మేర లేదని సాకులు చూపుతూ రోజు రోజుకు ధరలు కోత పెడుతున్నారు. ఓవైపు కొనుగోలు కేంద్రాలు లేక, మరోవైపు వర్షాల భయంతో రైతులు మిల్లర్లు చెప్పిన ధరకే పంటను అమ్ముకుంటున్నట్టు తెలిసింది అంటూ ఇక్కడ 2700 రూపాయలు ఉంటే దాన్ని తీసుకొచ్చి అమాంతం 400 రూపాయలు మైనస్ చొప్పున 2300 రూపాయలకి కొంటా ఉన్నారట. వీళ్ళంతా కూడా సిండికేట్ అయ్యారు మిల్లర్లు. అసలు ఈ మిల్లర్ల మీద చర్యలు ఉన్నాయా అనే అనుమానం వస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళు సరే అలాంతా సిండికేట్ అయిపోయి ఎవరిని మూస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. పైగా ప్రభుత్వాన్ని కూడా మూస్తూ ఉన్నారు. మిల్లర్ల దగ్గర ఎన్ని కోట్ల టన్నుల బియ్యం పెండింగ్ ఉందో తెలిస్తే మనము పరేషాన్ అయిపోవాలి. కోట్లాది టన్నుల బియ్యం లేదా వడ్లు ధాన్యం రూపంలో పెండింగ్ ఉన్నది ప్రభుత్వానికి. వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకున్నప్పుడల్లా వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేది తక్కువ చేసుకుంటా ఎప్పటికప్పుడు కొంతమంది అయితే ఆ పైసలు డైవర్ట్ కూడా చేసిరట. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ బియ్యం ఏవైతే ఉంటాయో ఆ వడ్లకు మరాడిచ్చి ఇవ్వాలి కదా, వీళ్ళు దానిని డైవర్ట్ కూడా చేసేసి వేరే వేరే రంగాలలో అంటే రియల్ ఎస్టేట్లనో లేకపోతే ఇంకే దాంట్లో డబ్బులలో పెట్టేసి అటు పక్క మలుపుకున్నారట. అవసరం పడినాడు మళ్ళీ ఆ మిల్లర్కి ఇవ్వాలంటే మిగిలిన మిల్లర్లంతా సిండికేటే కాబట్టి ఆయనకి హెల్ప్ చేసి అని బయటపడేస్తారు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇలా ఇటు రైతులని ఇటు ప్రభుత్వాన్ని ఆగం చేస్తూ ఉన్నారు. మొత్తం అట్లనే ఉన్నారా అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం ఇట్లనే ఉన్నారు. సో ఇటు రైతులని ఇటు ప్రభుత్వాన్ని ఆగం చేస్తున్న మిల్లర్ల భరతం మాత్రం పట్టాల్సిందే. వాళ్ళు మేము ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పినట్టు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదు. ఇది నిజంగా నష్టపోతూ ఉన్నారు. ఇటు రైతులు నష్టపోతున్నారు, అటు ప్రభుత్వం కూడా నష్టపోతూ ఉంది. దీనిపైన ఎక్కడికక్కడ మరి జిల్లా కలెక్టర్లు నిజంగా వాళ్ళపైన అసలు ఏం జరుగుతూ ఉన్నది ఏంది ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఇక్కడ పండుతున్నటువంటి వడ్ల కాడికి వెళ్ళి అంటే ఎక్కడైతే కొనుగోలు కేంద్రం చాలా అయిందో అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ తిరిగి రేషన్ షాప్ దాకా పోయి పంపిణీ జరుగుతుంది చూడు. ఈ మొత్తం ట్రాక్లా పట్టుకుంటే అందరు తిమింగలాలే, అందరు దొరుకుతారు. ప్రతి దగ్గర ప్రతి వ్యవస్థల గోదాముల దాకా చివరికి అందరూ దొరుకుతారు. ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకోవచ్చు. కానీ వాళ్ళ మీద నిఘా ఉండదు. వాళ్ళు ఎవరెవరు ఎట్లెట్లా దోసుకుంటారు అనేది పట్టించుకోవడం ఎవడు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే మేమే ఏదో అంటారు కదా, ప్రభుత్వం యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా రాజా తదా ఉద్యోగం అయిపోయింది. అందులో కూడా విపరీతమైనటువంటి అవినీతి చూస్తూ ఉన్నాం, వినపడతా ఉంది, కనపడతా ఉంది. ఇగో ఇలా ఈ సిండికేట్ అయ్యి వీళ్ళంతా కూడా రైతులను ముంచనీకి వీళ్ళేంది వర్షాలు పడితే ఇంకో 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పారు. మొన్న మొత్తం వడ్లు ఇప్పుడు ఈ కుప్పలు ఉన్నాయి కదా ఈ కళ్ళంలో నిండా ఇదంతా వర్షం పడితే కొట్టుకపోతుంది. కవర్లు సరిపోయేటట్టు ఉండవు, టార్పాలిన్ టైంకు దొరకదు. వాన చెప్పొస్తుందా జర్రంత మొగులైతుంది, ఓసారి అవుతుంది అది కూడా చెప్పది. ఓసారి అది కూడా మనం గుర్తుపట్టరాదు, ఎప్పుడొస్తుందో తెలియదు. ఆయనతో ఏమంటారు కదా దయ్యం వచ్చినట్టే, దాన్ని ఇంకేమంటారు దాన్ని భూతం వచ్చినట్టే వచ్చి ఇట్లా ఒకటేసారి పడిపోతుంది. ఆ పడ్డ వర్షానికి మొత్తం వడ్లన్నీ నీళ్ళల్లో కొట్టుకపోతాయి. అందుకే రైతులు భయపడి ఇక తక్కువ రేటుకైనా సరే అమ్ముకోవడానికి సిద్ధమైపోయారు. వాళ్ళంతా కలిసి దొంగలు వీళ్ళను మూస్తూ ఉన్నారట. సో దీనిపైన చర్యలు ఉండాలి. ఎవరెవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఉండాలి. ప్రభుత్వం కన్నేయాలి వీళ్ళ మీద.